నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హకీంపూర్ పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో హిస్టరీ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అది రివర్స్ డైరెక్షన్లో. 1947లో దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో ఆ దేశం నుంచి వేలాది మంది శరణార్థులు సరిహద్దు దాటి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అనేక మంది స్వదేశం బాట పడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేపట్టింది. ఈ ప్రాసెస్ లో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రాల్ని తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏళ్ల క్రితం హకీంపూర్లో స్థిరపడిన సరైన పత్రాలు లేని బంగ్లాదేశ్ జాతీయులు నవంబర్ ప్రారంభం నుంచి స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు, అసలు పత్రాలే లేకుండా నివసిస్తున్న వారు ఇక తప్పించుకోలేము అన్న భావనతో ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వచ్చేలోపే తిరిగి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ ఇంటి పెద్దలు వచ్చిన హకీంపూర్ బార్డర్ అవుట్ పోస్ట్ దారిలోనే వీరంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. హకీంపూర్ కు అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా వరకు బంగ్లాదేశ్లోని ఖుల్నా, సద్గిరా, జషోర్, బెగర్హట్ తదితర ప్రాంతాలకు చెందిన రోజు కూలీలే ఎక్కువగా ఉన్నారు. పనుల కోసం చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించామని, తమ వద్ద పత్రాలు లేవని చాలా మంది బహిరంగంగా అంగీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో శరణార్థులకు ఇక్కడి గ్రామస్తులు ఆశ్రయం కల్పించారు. అయితే 50 ఏళ్ల తర్వాత తిరిగి బంగ్లాదేశ్కి బయలుదేరిన శరణార్థులకు మార్గమధ్యలో ఆహారం, ఛాయ్ని అందిస్తూ హకీంపూర్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. బంగ్లాదేశ్కి స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య నవంబర్ 2వ వారం నుంచి ఒక్కసారిగా పెరిగినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది తిరిగి వెళ్లారు అనే వివరాలపై స్పష్టత లేదు. మరోవైపు ఈ పరిణామాల గురించి తెలుసుకున్న బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తానే స్వయంగా పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు హకీంపూర్ అవుట్ పోస్ట్ బార్డర్ కి వెళ్తారని తెలిపారు. ఈ నెలలో ఉత్తర 24 పరగనాలు జిల్లాలోని స్వరూప్ నగర్ లో ఉన్న హకీంపూర్ బీఎస్ఎఫ్ బార్డర్ అవుట్ పోస్ట్ ని గవర్నర్ బోస్ సందర్శించారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ఎస్ఐఆర్ ను విపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలపై ఇటీవల ప్రధాని మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణపై బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఈ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చటం, అర్హత లేని వారిని తొలగించటమే ఎస్ఐఆర్ ఉద్దేశమన్నారు. ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని బీజేపీ ఎంపీలను ఆయన ఆదేశించారు.